నమస్తే మేరీ గారు. నమస్తే అండి. చాలా మంది మనీకి సంబంధించినటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ మాట్లాడుకుంటూ ఉంటారు, లేదంటే మనీ అట్రాక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము, టెస్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, విజువలైజేషన్ టెక్నిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా అని కాకుండా ఎందుకు విజువలైజేషను, ఎందుకు మనీ అట్రాక్షన్, ఎందుకు యూనివర్సల్ కాన్సెప్ట్ అనే విషయం మాట్లాడుకోవాలి అనుకుంటే బిహైండ్ అసలు ఏం ఉంటుంది, ఎలా వర్క్ అవుతుందండి? అంటే అసలు ఎందుకు విజువలైజేషన్ చేయాలి అంటారు. ఓకే, యూనివర్స్ పవర్ అయితే ఇప్పటికే చాలా మంది ఎక్స్పీరియన్స్ చేశారు, తెలుసు కూడా. కానీ అసలు నాకు కూడా స్టార్టింగ్ లో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే డౌట్ ఉండేది నాగరాజ్ గారు, నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అనేది వస్తుంది, ఎవరికైనా డౌట్ వస్తుంది. ఎందుకంటే మన పవరే ఎంత ఉందా అనేది ఎవరు బిలీవ్ చేయలేరు. ఫస్ట్ వాళ్ళని నమ్ముకోవడానికి టైం పడుతుంది. సో ఇక్కడ యూనివర్స్ కాన్సెప్ట్ సపోర్ట్ తో పాటు, అంటే యూనివర్స్ సపోర్ట్ తో పాటు మన బ్రెయిన్ లోనే చాలా పవర్స్ ఉంటాయి. కానీ మెయిన్ గా లా ఆఫ్ అట్రాక్షన్ మనం అప్లై చేస్తున్నప్పుడు, విజువలైజేషన్, ఎఫర్మేషన్, మెడిటేషన్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ లో ఒక పవర్ అనేది ఉంటుంది. లాస్ట్ వీడియోలో నేను జస్ట్ చెప్పాను, RAS అంటారు, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. సో ఇదేమవుతుంది అంటే మన నర్వసెస్ అన్నిటికీ కనెక్ట్ అయ్యి మనం చూసే దృష్టి నుంచి మనం వినే విషయాల వరకు అన్నీ కూడా ఫిల్టర్ చేస్తుంది అన్నమాట మన బ్రెయిన్లో. సో అంటే ఇది లైక్ ఎగ్జాంపుల్గా మీ మొబైల్ నెంబర్ని నేను అడిగాను అనుకోండి, మీరు వెంటనే చెప్పగలుగుతారు. అదే మీకు కొంచెం రిలేటివ్స్ నెంబర్ అడిగితే మీకు గుర్తుండదు, ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాదు అనే ఒక ఫీలింగ్ మాట. లేదా మొబైల్లో ఉంటే సరిపోతుంది, ఇది ఎవరైనా అడిగితే నేను చెప్పాలి అని మీరు ఎప్పుడైతే అది ఇంపార్టెంట్ అని మైండ్కి తీసుకున్నారో, సో అక్కడ ఫిల్టరింగ్ జరుగుతుంది. మన బ్రెయిన్లో ఎన్నో ఉంటాయి, అయిపోతూ ఉంటే, వస్తూ ఉంటే, వెళ్తూ ఉంటే ఎన్నో ఉంటాయి. కానీ ఫిల్టరింగ్ జరిగి ఇది నాకు ఇంపార్టెంట్ అని చెప్పడం కోసం, ఈ RASని యాక్టివేట్ చేయడం కోసమే అసలు మనం విజువలైజేషన్ చేస్తూ ఉంటాము, గోల్స్ పెట్టుకుంటాము, ఎఫర్మేషన్ చేస్తాము. ఎందుకు ఇవన్నీ చేయాలి అంటే, ఇప్పుడు ఒక పర్సన్ నెగిటివ్ మీద ఫోకస్ చేసే వ్యక్తికి నెగిటివ్ ఫిల్టరింగ్ జరుగుతుంది బ్రెయిన్ లో, RAS లో. అదే పాజిటివ్ పర్సన్ కి, అంటే పాజిటివ్ మీద ఫోకస్ చేసే వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే, అంటే అందరికీ అర్థమయ్యేలాగా, ఇప్పుడు ఒక ప్లేస్ కి మీరు వెళ్తున్నారు అనుకోండి నాగరాజ్ గారు, ఇక్కడ నుంచి కుకట్పల్లి వెళ్ళాలి అని అనుకున్నారు. కుకట్పల్లి వెళ్ళే దారిలో సమ్ ప్లేస్ లో ఈ షాప్ ఉంది, లేదా ఈ ఫుడ్ ఐటమ్ ఉంది అని ఎవరైనా మీకు చెప్పారనుకోండి, మీరు రోజు అటే వెళ్తారు, కానీ దాన్ని మీరు చూడరు, ఐడెంటిఫై చేయరు. కానీ వీళ్ళు చెప్పిన తర్వాత అది ఎక్కడా అని మీరు థాట్ చేసి చూడగానే వెంటనే కనిపిస్తుంది. అదే రోడ్డు మీరు వెళ్తున్నప్పుడు కనిపించింది, ఒక్కసారి ఆలోచించగానే కనిపిస్తుంది అనమాట. అదే చూడండి, కొన్ని ప్లేసెస్కి వెళ్తాం మనం జనరల్గా, ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఆ ప్లేస్ స్టార్టింగ్లో వెళ్ళినప్పుడేమో మనకి పెద్దగా అవేర్నెస్ ఉండదు. రెండోసారి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ మళ్ళీ వెంటనే మనం కనెక్ట్ చేయగలుగుతాము. సో అలాగే మన హౌస్, మన విషయాలు ఏవైతే రెగ్యులర్గా ఉంటాయో అన్నీ కూడా మనకు గుర్తుండి ఫిల్టరింగ్ జరిగి మన బ్రెయిన్లో వాటి మీద దృష్టిని వెళ్ళేలాగా చేసేది RAS. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే మార్కెటింగ్, అంటే ఇప్పుడు మూవీ వాళ్ళు రిపీటెడ్గా మార్కెటింగ్ చేసి ఆ మూవీ మనం చూడొద్దు అనుకున్నా కూడా దాన్ని కనెక్ట్ అయిపోతారు. చాలా వద్దు అన్న కనెక్ట్ అవుతారు, చూడాలనుకున్నా కనెక్ట్ అవుతారు. ఆ ప్రమోషన్స్ వెనక వాళ్ళు ట్రిగర్ చేసేది ఈ RAS పవర్ని. యాక్చువల్గా RAS పవర్ వల్లే ఈ మార్కెటింగ్ వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇప్పుడు సంతూర్ ఉంది ఎందుకు అనేది, అంటే అమ్మమ్మ అని ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూడండి. అట్ ద సేమ్ టైం ఫెయిర్ అండ్ లవ్లీ ఉంది, ఎందుకు యూజ్ చేస్తారో చిన్నపిల్లలకు కూడా తెలుసు. అదే దానికంటే బెస్ట్ ప్రోడక్ట్ ఏదైనా ఇంకొకటి చూపించామనుకోండి ఫేస్ది, వాళ్ళకి తెలియనప్పుడు ఇది ఎందుకు వాడుతున్నారో మాకు తెలియదు అంటారు. అంటే ఇది RAS మీద చేసే ఫోకస్ అన్నమాట. సేమ్ అలా వాళ్ళు ఎలా మార్కెటింగ్ లో వాళ్ళు ట్రిగర్ చేస్తారు మన RAS ని, మనం కూడా మనకి కావాల్సిన కోరికలు ఫిల్టర్ చేసి మన మైండ్ దాని మీద దృష్టి వెళ్ళేలాగా చెయ్యడం కోసం మనం ట్రిగర్ చేయడానికి ఈ గోల్స్ పెట్టుకుని ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్ ఇవన్నీ చేస్తాము. అయితే విజువలైజేషన్ చేసి అలా ఎలా అవుతుంది అంటే, సింపుల్ గా మీరు ఏదైనా ఒక కాఫీనో, బిర్యానీనో, లేదంటే ఏదైనా ఒక వస్తువుని తీసుకుని దాన్ని అదే పనిగా ఫోకస్డ్గా చూడండి, దాని మీద దృష్టి పెట్టండి. అదే మీకు రిపీటెడ్గా మళ్ళీ లైఫ్లో కనిపించడం అబ్జర్వ్ చేస్తారు. సో అంటే మనం ఇంపార్టెంట్ అని అనుకున్న తర్వాత దాని మీద దృష్టి పెట్టిన తర్వాత కనిపిస్తుంది. అలాగే మనం ఇక్కడ మనీకి వాడుకుంటున్నాం ఈ RAS పవర్ని, మనీ మీద దృష్టి పెడుతున్నాం, మనీ మీద ఫోకస్ చేస్తున్నాం. అక్కడ ఏమవుతుంది అంటే, మనం ఎక్కడ మనీ ఉన్నా కూడా మనం కనెక్ట్ అయిపోతాం అన్నమాట. ఈ RAS ఫిల్టర్ చేసి ఇక్కడ మనీ అవకాశం ఇక్కడ ఉంది, మనీ ఇక్కడ ఉంది అని మనల్ని ట్రిగర్ చేసి దాని వైపుకి మన దృష్టి వెళ్ళేలాగా చేస్తుంది. కొంతమంది రెగ్యులర్ లైఫ్ లో
పక్కనే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా పట్టించుకోకుండా ఫోకస్ ఎక్కడుంటే అక్కడ ఫోకస్ చేసుకుని వెళ్ళిపోతారు. అంటే మన మైండ్కి ఇది ఇంపార్టెంట్ అని ఇవ్వగానే మన ప్రయారిటీస్ చేంజ్ అయిపోతాయి, హ్యాబిట్స్ చేంజ్ అవుతాయి. సో ఇలా చేంజ్ అవ్వడం కోసం, దాన్ని యాక్టివేట్ చేయడం కోసమే మనం అసలు విజువలైజేషన్ చేస్తాం, ఎఫర్మేషన్ చేస్తాం. యూనివర్స్ పవర్ ఎలాగ పనిచేస్తుంది, దానికంటే ముందు మనకి ఫిల్టర్ అవ్వాలి అంటే ఈ ఆర్ఏఎస్ యాక్టివేషన్ జరగాలి. ఆ యాక్టివేషన్ జరగడం కోసమే మనము ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా కనెక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది అసలు మన మెయిన్ పవర్. మనం బ్రెయిన్ లో చాలా పవర్స్ ఉంటాయి, ఇది మెయిన్ ఆర్ఏఎస్ అనేది అసలు లా ఆఫ్ అట్రాక్షన్ కి మెయిన్ పవర్. ఇంకా దీన్ని కాదు అనడానికి కూడా ఏమి ఉండదు. ఎందుకంటే మనం నెట్ లో సెర్చ్ చేస్తే ఆర్ఏఎస్ గురించి చాలా క్లియర్ గా ఉంటుంది, దాని ఇమేజెస్ కూడా ఉంటాయి. నేను అదే ఆ ఇమేజ్ కూడా ఉంటుంది మనకి ఎక్కడ ఉంది ఆ పవర్, అది ఎలా పనిచేస్తుంది అంటే మన కళ్ళతో చూసేది, చెవులతో విన్నది, అదే మన మైండ్ తీసుకుంటూ ఉంటది. ఇప్పుడు ఒక బుక్ చదువుతున్న ఒక పర్సన్ వాళ్ళ మైండ్ సెట్ని బట్టి బుక్ చదువుతారు, ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే బుక్ని ఒక 1 వీక్ తర్వాత చదవమనండి, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఇంకోలా అర్థమవుతుంది. అవే లైన్స్ ఇంకోలా అర్థమవుతాయి. మన జనరల్ లైఫ్ కూడా అంతే. మన మైండ్లో ఏదైతే ఇంపార్టెంట్ అని ఇస్తామో దాని బేస్లోనే ప్రపంచాన్ని చూడడం మొదలు పెడతామో, అది ఆర్ఏఎస్ పవర్. అందుకని మనం విజువలైజేషన్ చేయాలి, అఫర్మేషన్ చేయాలి, మనకి ఇది ఇంపార్టెంట్ అని మనం తెలియజేయాలి మన మైండ్కి. అవునన్నా, ఆర్ఏఎస్ టెక్నిక్ చాలా బాగుంది. ఎందుకంటే కొంతమంది చేసేటప్పుడు, ఏదైనా వర్క్ చేసేటప్పుడు, ముఖ్యంగా ఈ మనీ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి చేసేటప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్ని ఎంతలా సబ్జెక్టు ముందుకు తీసుకువెళ్ళేటప్పుడు కొంతమందికి ఆ క్వశ్చన్ రైజ్ అవుతా ఉంటుంది. అవును, చెప్పేటప్పుడు ఇంకా ఎక్కువ డౌట్స్ వస్తాయి నాగరాజు గారు. వినే వాళ్ళకంటే ఇంత స్ట్రాంగ్ గా, ఇంత ధైర్యంగా చెప్తున్నామంటే దీని వెనక ఎంత రీసెర్చ్ చేస్తే ఆ పాసిబుల్. ఇదంతా మన మైండ్ లో ఉన్న పవర్, యూనివర్స్ సపోర్ట్ తో పాటు మన మైండ్ పవర్స్ మనం తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా వాటిని. బట్ చాలా మంది ఏంటంటే తెలియక దాని మీద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లో చాలా ప్రొఫెషనల్గా డీల్ చేస్తూ ఉంటారు. బట్ దీని వెనక ఎంత థియరీ ఉంది, దీని వెనక ఎంత ప్రాక్టికల్ ఉంది, దీని వెనక ఎంత రీసెర్చ్ ఉంది అనేటువంటిది మీలాంటి వాళ్ళు చెప్పిన తర్వాత తెలుస్తూ ఉంటాయి. వై విజువలైజేషన్, వై అఫర్మేషన్, వై యూనివర్సల్ గోల్స్. అందుకే వై గోల్స్, అది ఫిల్టరింగ్. ఇది ఇంపార్టెంట్ అనగానే మన ఎనర్జీ ఇంకా అక్కడికి వెళ్తే అదే మనకు కనిపిస్తుంది, బయట ప్రపంచంలో అదే మనకు కనిపిస్తుంది. ఇంకా ఎప్పుడన్నా మీరు చెప్పేటప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. మనం ఐఏఎస్ అవ్వాలనుకుంటే ఆటోమేటిక్గా దాని స్ట్రక్చర్ మన మైండ్ లోకి వచ్చేస్తుంది. ఐపీఎస్ అవ్వాలనుకుంటే అది, ధనవంతుడు అవ్వాలనుకుంటే కూడా ఆటోమేటిక్ గా ఆ ఆహార్యం ఏ విధంగా ఉందో మైండ్ లోకి వచ్చేస్తాయి. కొంతమంది దానికి కనెక్ట్ అవ్వలేరు, ఎందుకంటే థాట్ లో కాన్ఫిడెన్స్ ఉండదు, విజువలైజేషన్ టెక్నిక్ ఉండదు, అఫర్మేషన్స్ ఉండవు. అవును, అసలు అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ మనం అప్లై చేసేదే ఆ ఎనర్జీని పంపించడానికి. మనం దాన్ని ట్రిగర్ చేస్తున్నాం, ఆర్ఏఎస్ ని. ఇది నాకు ఇంపార్టెంట్ కాబట్టి నా లైఫ్ లో ఇది ఉంటుంది. మన బయట ప్రపంచం ఏది కనిపిస్తే అదే మనం మాట్లాడతాము, మనం ఆలోచిస్తాము, అది అందరికీ తెలిసింది. దానికంటే ముందు మనం ఎఫర్మేషన్ తో, విజువలైజేషన్ తో దీన్ని యాక్టివేట్ చేసేస్తే ఇంకా బయట ప్రపంచం కూడా అదే కనిపిస్తుంది, సక్సెస్ అవుతాము ఈజీగా. నాకు ఎంటర్టైన్మెంట్ మోడ్ లో ఒక సినిమా గురించి చెప్పారు కదా, నాకు వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. నిజంగా మనం తెలుసుకున్నప్పుడు చాలా షాక్ అయిపోయాను అనమాట. ఓ వీళ్ళు దీన్ని ట్రిగర్ చేస్తారు. ఇప్పుడు ఒక హస్బెండ్ ని వైఫ్ బయటకు పంపించి ఏదో ఒక సోపు తీసుకురా అంటే వాళ్ళు కరెక్ట్ గా అడ్వర్టైజ్మెంట్ చూసి వెళ్ళారు అనుకోండి, షాప్ కి వెళ్ళి సంతూర్ అనేస్తారు. వాళ్ళు ఏ సోప్ తీసుకోవాలనేది ఇంకా అక్కడ ట్రిగర్ అయిపోయింది ఆల్రెడీ. సంతూర్ ఇవ్వండి అంటే అవునండి, ఎగ్జాక్ట్ గా. ఎంత బాగుంటది, మన మైండ్ లోనే చాలా పవర్స్ ఉన్నాయి నాగరాజు గారు, మనం వాడుకోవాలంతే. పవర్స్ విత్ ఇన్ us. వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. థ్యాంక్ యూ అండి. చాలా మంది అండి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, అండ్ 28 days క్లాస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే పీపుల్ ఆర్ వాళ్ళకి వచ్చినటువంటి గుడ్ ఫీడ్బ్యాక్ని షేర్ చేస్తూ కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేస్తూ దే ఆర్ కంటిన్యూయింగ్ ద సబ్జెక్ట్. వెరీ గుడ్, థ్యాంక్స్. అవునవును, థ్యాంక్స్ టు దెమ్. అండ్ కొంతమంది అయితే ఆ 28 days బ్యాచ్లో మేము యాడ్ అవ్వలేదు, మళ్ళీ ఆ క్లాస్ మాకు కావాలనుకుంటున్నాము. అండ్ దాంతోపాటు కొంతమంది 7 days క్లాస్ గురించి అడుగుతున్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ ఎలా ఉంటాయి? 7 days క్లాస్ అయితే ఇప్పుడు నవంబర్ 10th నుంచి స్టార్ట్ అవుతుంది. నవంబర్ 10th నుంచి 7 days క్లాస్ స్టార్ట్ అవుతుందంట. దాంట్లో ఇదే పర్టికులర్ గా ఆర్ఏఎస్, మన మైండ్ లో ఉండే పవర్స్, యూనివర్స్ పవర్, అసలు ఎందుకు విజువలైజేషన్ చేయాలి, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు అప్లై చేయాలి, కరెక్ట్ వేలో ఎలా వెళ్ళాలి అనేది గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి క్లారిటీ వచ్చేస్తుంది ఆ 7 days క్లాస్. సో ఈ 7 days క్లాస్ 7:30 to 9:30 ఉంటాయి నైట్ టైము. అవి కాకుండా మనకి 28 days క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిసెంబర్ లో స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే
ఎందుకంటే మిస్ అవ్విన వాళ్ళ కోసము మళ్ళీ ఇంకా మళ్ళీ అది కంటిన్యూ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరి కోసం మళ్ళీ నేను డిసెంబర్లో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నవంబర్ 10th నుంచి స్టార్ట్ అవుతుందండి. పూర్తి క్లారిటీ వస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ మీద. వెరీ గుడ్ అండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ కాన్సెప్ట్, వెరీ గుడ్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్ కానివ్వండి, విజువలైజేషన్ టెక్నిక్ కానివ్వండి, అఫర్మేషన్స్ కానివ్వండి, అండ్ దాంతోపాటు మనీ అట్రాక్షన్కి సంబంధించినటువంటి రూల్స్ కానివ్వండి, అండ్ ఏ విధంగా సబ్జెక్టులోకి ముందుకెళ్తే లేదా మన థాట్ని ఏ విధంగా రిలీజ్ చేస్తే దానికి ఆ పవర్ యాడ్ అవుతుంది, దాంతోపాటు ఫర్దర్గా కూడా వాటి మీద ఖచ్చితంగా మనకు వర్కౌట్ అయ్యేలాగా థాట్ టు బిలీఫ్ ఫోకస్ ఏ విధంగా ఉండాలనేది సో ఈ క్లాసెస్లో ఖచ్చితంగా మీరు తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఆ టెక్నిక్ని కూడా మీరు ప్రాక్టికల్ లైఫ్లో అప్లై చేయొచ్చు. సో ఆ విధంగా క్లాస్ డిజైన్ చేయడం జరిగిందనమాట మేరీ గారు. మీకు కనుక ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే, చాలామంది 7 days క్లాస్ గురించి 28 days క్లాస్ గురించి అడగడం జరిగింది. కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం కూడా నేను చూశాను. సో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. ఆ కాంటాక్ట్ నెంబర్ మీరు కాల్ చేయొచ్చు. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.